అండి నేను అరుణానందగిరి పైన నైవేద్యం తినే పిట్టలు మళ్ళీ వస్తాయి. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఓం శ్రీమాత్రే నమః. ఓం లలితా పరమేశ్వరి నమః. లలిత పంచోపచార పూజ ప్రతినిత్యం కూడా అంతే. ఇక ప్రత్యేకమైన రోజులలో షోడశ ఉపచారాలు అండి. నేను అరుణానందగిరి ఇక ఉప్మా, ఇది రోజు ఉప్మా చేస్తున్నా. అయితే ఇక్కడ టీ కూడా పెట్టినా. ఈరోజు గంగవాల్ కూర పప్పు వేద్దాం అనుకుంటున్నా. పప్పు కూడా ఉడకబెట్టినా. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు దేనిలో అయినా వేసుకోవచ్చు. ఒక ఎర్రపప్పులు అయితే నేను ఎంగజోలే, కానీ గంగవాల్ కూర పప్పు మామిడికాయ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువ మనం రెగ్యులర్గా చేసే రెసిపీ అనుకోవచ్చు. గంగవాల్ కూర పప్పు చల్లదాని అంటారు, అందుకే చేస్తా అండి. నేను అరుణానందగిరి ఇక ఈరోజు క్యాబేజీ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. పర్పుల్ క్యాబేజీ. ఇక నార్మల్ క్యాబేజీ కంటే దీనిలో క్యాన్సర్ తోటి పోరాడే కారకాలు ఎక్కువ ఉంటాయని నేను ఎక్కడో చదివిన. మరి ఇది మనం కర్రీ చేసుకుంటే అందరు తినచ్చు, తినకపోవచ్చు. సాలడ్లు అయితే వాడతారు కొందరు. ఇక అట్లా కాకుండా పచ్చడి చేస్తే 2-3 రోజుల దాకా అయినా తినచ్చు. మరి వారం రోజులైనా నిల్వ ఉంటుంది. అట్లా పచ్చడి చేస్తే బెటర్ కదా అని ఆలోచిస్తున్నా. మరి ఇప్పుడు దీన్ని పైన 2-3 లేయర్స్ తీసేసి ముక్కలు చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. అంటే క్యాబేజీ ఇట్లా కట్ చేసి పెట్టిన, పైన ఉండే లేయర్స్ తీసేసిన తర్వాత ఇది క్యాబేజీ అంతా చిన్న ముక్కలు కడిగేసిన. దీంతో పచ్చడి చేస్తున్నా కాబట్టి ఇక ఇప్పుడు మనం చూద్దాం అండి. మనం కట్ చేసిన క్యాబేజీని ఒక ప్యాన్లో తడి లేకుండా అయిన తర్వాత, వేడైన తర్వాత దాంట్లో వేసి ఇట్లా కలుపుతున్నా. ఎందుకంటే ఇది మన క్యాబేజీలో ఉండే కొంచెం ఆ లేయర్స్లలో అక్కడక్కడ నీటి బిందువులా కనిపిస్తాయి, అవి వెళ్ళిపోవడానికి అంతే. ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అట్లానే నూనె చేస్తలేను, ఉట్టి ప్యాన్లో వేసిన అంతే. చూడండి తడి అనేది లేకుండా అవుతుంది అంతే. ఆ తడి కూడా మనం వాటర్తో అయింది కాదు, మంచు బిందువులు ఆ లేయర్స్లలో తయారవుతాయి కదా, అవి ఎక్కడ ఉన్నా కూడా మరి మన చట్నీకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కొంచెం వేడి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే. ఇది మనము చట్నీ చేస్తున్నామంటే పచ్చిదే తినడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చట్నీ చేస్తున్నా కాబట్టి దీన్ని మళ్ళీ నూనెలో వేయించుడు అట్లా అవసరం లేదు. నార్మల్ క్యాబేజీతో కూడా పచ్చడి చేస్తారు. ఇక ఇది పర్పుల్ క్యాబేజీ చాలా రకాలుగా ఎక్కువ ఉపయోగకరమని విన్నా. తర్వాత క్యాన్సర్ కారకాలను కూడా నిషేధిస్తుంది, కణాలను అని కూడా విన్నా. ఎప్పుడో మనకు చూపిస్తారు కదా కొన్ని ఐటమ్స్, అట్లనే టీవీలో చూసిన. అయితే వీటిని కట్ చేసిన పీసెస్ను వాటర్లో వేసుకొని తెల్లవారి ఆ వాటర్ తాగితే మంచిదని కూడా విన్నా. అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడైతే నేను చట్నీ చేస్తున్నా. చట్నీ అయితే ఒక 2-3 రోజులైనా నిలువ ఉంటుంది అట్లా, అందుకని ఇట్లా చేస్తున్నా. ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెడతా. ఇక దీనిలో ఏమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోయినాయనే ఉద్దేశంతో తీస్తా అంటున్నా. ఇది ఫ్రై చేయాల్సిన ఉద్దేశం కాదు, ఉడికేటట్టు చేయాల్సింది కాదు, వేడి చేసేది కాదు. అట్లా ఓన్లీ అందులో ఉన్న తడి వాటర్ బిందువులు ఏమన్నా ఉంటే మన చట్నీకి ప్రాబ్లం అని ఒకసారి ఇట్లా దింపుతున్నా అంతే. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి మరి మెంతి ఆవా పొడి చేసిన, ఇక మామూలుగా మనం చట్నీ చేసినట్టే అన్ని చట్నీలాగానే ఇది కూడా. రెండు స్పూన్లు మెంతులు వేయించుతున్నా. చూడండి మెంతులు ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత తీసే టైంలో నేను ఆవాలు వేస్తున్నా. ఆవాలు కొంచెం 3 స్పూన్లు వేసుకున్నా.
ఆవాలు వేడి కావాల్సిన అవసరం లేదు, ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం పౌడర్ స్మూత్గా వస్తుంది. మిక్సీలో పౌడర్ స్మూత్గా రావడానికి ఆవాలు కూడా కొంచెం వేడి ప్యాన్లో వేసిన అంతే. ఇవి రెండు వేయించుదాం. ఇక వెల్లుల్లిపాయలు కూడా తీసి పెట్టుకుందాం. తీసి పెట్టి ఇక క్యాబేజీ పచ్చడి చేద్దాం. మంచి టేస్ట్ ఉంటుందని అయితే భావిస్తున్నా నేను. మరి ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. నార్మల్ క్యాబేజీ పచ్చడి తిన్నా కానీ ఈ పర్పుల్ది ఇప్పుడే మనం ట్రై చేస్తున్నాం కాబట్టి తెలియదు. మిక్సీ జార్ల పొడి వేసిన అండి. ఆవ పొడి, మెంతి పొడి మంచిగా పౌడర్ అయింది. మనం ఆవాలను కూడా కొంచెం వేడి చేయడం వల్ల మంచి పౌడర్ తయారవుతుంది. ఇప్పుడు ఈ పొడి రెడీ అయింది కాబట్టి మనం వెల్లుల్లిపాయలు కూడా ఒకసారి దింపుదాం. ఒక 5 నిమిషాలు సన్నటి మంట మీద కలుపుతున్నా అంతే, ఇంకేం చేస్తలేను. ఇట్లా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇదివరకు నాకు నీటి బిందువులు కనిపించినాయి కదా కట్ చేసేటప్పుడు, అవన్నీ కూడా ఇంకిపోయినట్టు అయినాయి. ఇక ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని మరి చట్నీ పోపేద్దాం. చూడండి, మనం ఇంతకుముందు చేసుకున్న మెంతి ఆవ 2 పొడి, దీనిలో వెల్లుల్లిపాయలు వేసి తింపుదాం ఒకసారి. కొద్దిగా పసుపు, మిరప్పొడి, నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను నేను. దీంతో ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు కంట్రోల్ ఉండాలి, ఎక్కువైందంటే మళ్ళీ ఘోరం అవుతుంది. 2 స్పూన్లు అయితే జారిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసి పెట్టుకొని నూనె వేడి చేసుకొని వచ్చి పోపేస్తే సరిపోతుంది అంతే. 3 వేద్దామా మరి? 3 వేసిన అంతే. ఇక అక్కడ కంటే ఎక్కువ వేయద్దు. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు వేసి ఈ పౌడర్ అందులో కలిపి తర్వాత ఈ క్యాబేజీకి కలిపితే సరిపోతుంది. క్యాబేజీ అంతా కూడా తడి లేకుండా కొంచెం డ్రైగా మారింది మనం స్టవ్ మీద వేయించడం వల్ల. పచ్చి క్యాబేజీ తినాలి, కాకపోతే మామూలుగా ఉట్టిగా సాలాడ్లలో అయితే అందరు తింటారు, కానీ ఇట్లా చట్నీ రూపంగా మనం ట్రై చేద్దామని నేను కొత్తగానైతే ఇట్లా చేస్తున్నా. మరి ఎట్లా ఉంటుంది అనేది ఇక చూద్దాం. ఉట్టిది కూడా తినచ్చు, కాకపోతే ఎక్కువ తినలేం కదా. అదే పచ్చడి అయితే అందరం టేస్ట్ చేయొచ్చు అని ఉద్దేశం. నైవేద్యం తినే పిట్ట వచ్చింది, చూద్దాం రండి. ఎక్కడుంది కనిపిస్తూనే లేదు. ఇక్కడ నేను నైవేద్యాలు చాలా ఉండే, అన్నీ ఖాళీ అయిపోయినాయి మొత్తం. ఎక్కడుందో ఏమో. ఇక చూడండి, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసిన, ఇది ఒక గ్లాసు. అంటే పచ్చళ్ళ కొంచెం నూనె ఉండాలి, మరి అవన్నీ కూడా మంచిగా మగ్గినట్టు కావాలి. ఇవన్నీ ఉంటాయి, పచ్చళ్ళ నూనె ఉంటేనే బాగుంటుంది. అందుకని కొంచెం నూనె వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వెయిట్ చేద్దాం. వెల్లుల్లిపాయలు మంచిగా మిక్స్ అయినాయి. ఇవంతా తీసి ఒక ముద్దలాగా చేసి అలా కలుపుతా. ఇప్పుడు మళ్ళీ ముడితే మళ్ళీ చేతి తడైందంటే ప్రాబ్లం, అందుకనే ఆగుతున్నా. మనకు ఒకవేళ ఇష్టం ఉంటే నూనెలో కూడా డీప్ ఫ్రై చేసి కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నూనె ఎక్కువ వాడద్దు. మరి దీనిలో ఉండే ఏదో మనకు అంటే మనకు ఏదో ఉపయోగపడే కారకాలు కూడా మిస్ కావద్దు. అందుకని నేను కొంచెం దీనిలో తడి అనేది లేకుండా వేయించిన, ఇక్కడ వేయించిన అంతే. ఇక నూనె వేడైంది, మెంతులు ఫ్రై అయ్యి చిట్చిడా అంటున్నాయి. ఇప్పుడు జీలకర్ర వేద్దాం, తర్వాత ఆవాలు వేద్దాం. ఆవాలు కొంచెం చిట్చిట అనేటట్టు ఉండాలి, ఎందుకంటే ఆవాలు చిట్లినప్పుడే అందులోకెళ్ళి ఒక మంచి అరోమా వస్తుంది, చట్నీకి బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. తెలంగాణలో ఇంగువ వాడకం చాలా తక్కువ. ఇప్పుడు ఈ పోపు ఇంతే ప్రాసెస్. నూనె చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో మనం ఆ పొడులు కలిపి క్యాబేజీ కూడా కలిపేస్తే సరిపోతుంది. ఇది పగల లంచ్ టైంలో వేసుకొని చూడాలనే ఉద్దేశంతో లంచ్ కంటే ముందే నేను తయారు చేస్తున్నా.
ఇక ఇప్పుడు నేను ఇంతకుముందు తయారు చేసిన పొడులు ఉన్నాయి కదా, ఆ పొడులన్నీ కూడా ఈ ఆయిల్లో కలపాలి. తర్వాత క్యాబేజీ కూడా కలిపితే సరిపోతుంది. కలుపుదాం మరి అండి. పోపు సిద్ధమైంది. ఇక ఇప్పుడు నేను ఎక్కువ శాతం ఇంట్లో కూడా సగం వేస్తా. వెల్లుల్లిపాయలు మంచిగా నూనెలో ఫ్రై అయితే ఒక రకమైన రుచి వస్తుంది, ఇట్లా ఉంటే ఘాటుగా ఇదొక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. అందుకని కొద్దిగా నూనె లేద్దాం, కొద్దిగా ఇండ్లు వేద్దాం. మంచి గుమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ వేసి క్యాబేజీ కూడా ఇందులో వేసి కలిపితే సరిపోతుంది. అంతే, సింపుల్. స్టవ్ బంద్ చేసే ఉంది. మనం క్యాబేజీ ముక్కలను కొంచెం వేడి చేసినాం అంతే. దానిలో ఎక్కడైనా తడి ఉంటే చట్నీ పాడు కాకుండా ఉండడానికని వేడి చేసినాం అంతే. మంచి టేస్ట్ ఉంటుందని అయితే భావిస్తున్నా, మరి ఎట్లా ఉంటుందో తెలియదు. ఇక అందరు చెప్పాలి తిన్న తర్వాత. కొన్ని పదార్థాలు అందరితోటి తినిపించాలంటే అది రెగ్యులర్ ఐటెం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అట్లాంటప్పుడే అందరూ కొంచెం ట్రై చేయగలుగుతారు. మంచి సూపర్ స్మెల్ అయితే వస్తుంది చట్నీ. ఇక మనకు ఒకవేళ ఇష్టం ఉంటే ఇంట్లో నిమ్మరసం కూడా వండుకోవచ్చు, చెప్తున్నా. భలే కమ్మటి వాసన అయితే వస్తుంది. లంచ్ టైంలో అది నచ్చేది మనం. ఇక దాంట్లో ఉన్నాయి కూడా ఇండ్లేసేద్దాం. మన పర్పుల్ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక లంచ్ టైంలో మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తా. ఇక రైస్ పెట్టలే, నేను రైస్ పెట్టి కర్రీ చేసి తర్వాత ఇది ఆ లోపల గంట సేపు ఉంటుంది కదా, ఇది మగ్గుతుంది కొంచెం, అందుకని ముందుగా చేసిన దీన్ని. ఇదే గిన్నెలు ఉంచుతా, కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఇదే గిన్నెలు ఉంచి మూత పెట్టి ఉంచుదాం. లంచ్ టైంలో టేస్ట్ అయితే ఎట్లా ఉంది అనేది మీకు చెప్తాను నేను. కేజీ పచ్చడి అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ రొటీన్లోకి వచ్చిన. ఇక పొద్దున్నే మనం గంగవాళి కూర పప్పు పెట్టిన కదా స్టవ్ మీద, అది పోపేస్తే లంచ్ రెడీ అన్నట్టే. రైస్ పెట్టినా ఒక 10 నిమిషాలల్లో రెడీ అయిపోతుంది. మా వారు వచ్చేసరికి అన్నము కూర సిద్ధం. అట్లా పప్పులు ఉడికిపెట్టేది ఉంటే పొద్దున్నే ఉడికిపెడితే మనకు టైం సేఫ్ అవుతుంది. ఫోన్లు వస్తున్నాయి చూడండి. వెల్లుల్లిపాయలు మంచిగా బ్రౌన్ వచ్చినాయి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయితే ఈ కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక గంగవాళి కూర పప్పు ఎవరు చేసినా సూపర్ కుదురుతుంది. అంత మంచి కాంబినేషన్ ఉంటుంది. స్టవ్ బంద్ చేసి పోపేయాలి. ఈ నూనె ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టవ్ చాలు చేసి ఉంటే నూనె పోయి ఆ స్టవ్ మంట వచ్చే ఛాన్స్ అట్లా ఉంటుంది. ఇక అందుకని అట్లా చేయాలి. చూడండి, గంగవాళి కూర పప్పు, క్యాబేజీ పచ్చడి మరి సూపర్ ఉంటుంది మన లంచ్. సల్ల పెరుగు ఇవన్నీ ఉన్నాయి. ఇక టేస్ట్ అయితే నేను చట్నీది మరి తిన్న తర్వాత చెప్తా. రైస్ కూడా పెట్టినా కాబట్టి ఇక రైస్ అవుతూ ఉంది. ఈ లోపల మనం చట్నీ కోసం అన్నీ గందరగోళం తయారైంది. అన్నీ సర్దుకుంటా ఇప్పుడు. ఫస్ట్ అన్నీ సర్దిన తర్వాత మళ్ళీ ముచ్చట అండి. పర్పుల్ క్యాబేజీ పచ్చడి సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఇక కలర్ కొంచెం మనకు అట్రాక్షన్ లేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మరి ఎప్పుడన్నా ప్రయత్నించి చూడండి. అన్నీ ట్రై చేయాలి కాబట్టి ఇది కూడా అట్లా నేను ట్రై చేసిన, మంచిగా ఉంది. ఇప్పుడు మనం బాటిల్లో నింపి పెట్టుకుందాం.